బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో అఖిలపక్ష ఎంపీలతో మంత్రి ఉత్తమ్ సమావేశం కానున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ సమావేశంలో ఆల్ పార్టీ ఎంపీలు పాల్గొననున్నారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్ రావు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అటు ఎంఐఎం నుంచి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కాసేపట్లో అఖిలపక్ష ఎంపీలతో మంత్రి ఉత్తమ్ సమావేశం కానున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓ టు యు సునీల్. కాసేపట్లో బనకచెర్ల అంశానికి సంబంధించి సచివాలయంలో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగబోతుంది. ఇప్పటికే బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, డీకే అన్న చేరుకున్నారు. కాంగ్రెస్ ఎంపీలు కూడా ఇప్పటికే కొంతమంది సెక్రటరేట్కి అయితే వచ్చారు. ఇక మా మంత్రి ఉత్తమ్ కూడా సెక్రటరేట్కి రావాల్సింది. ఆయనతో పాటు సీఎం కూడా కాసేపట్లో సెక్రటరేట్కి అయితే చేరుకోబోతున్నారు. ప్రధానంగా ఇటు ఏపీ తెలంగాణ మధ్య బనకచెర్ల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బనకచెర్ల ప్రాజెక్ట్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇక ఈ క్రమంలోనే బనకచెర్ల కారణంగా తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది అన్న అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే విధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖతో పాటు అదేవిధంగా పర్యావరణ శాఖకు, ఆర్థిక శాఖకు కూడా ఆయన లెటర్ రాయడం జరిగింది. ఆ శాఖ మంత్రులను స్వయంగా కలిశారు. ఇక తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు ఏపీ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా కూడా శరవేగంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ఇప్పటికే ఒక నివేదికను కూడా పర్యావరణ శాఖకు అందించింది. దానికి సంబంధించి పర్యావరణ శాఖ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఇక మరోవైపు కేంద్ర జలశక్తి శాఖకు కూడా డిపిఆర్ మరికొద్ది రోజుల్లో ఏపీ అందించే అవకాశం ఉంది. ఇక తెలంగాణ మంత్రి ఉత్తమ్ రాసిన లెటర్కి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆయన రిప్లై కూడా ఇచ్చారు. ఇప్పటివరకు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తమకు ఎటువంటి డిపిఆర్ అందలేదు అని చెప్పేసి ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరి ఇంకా ఈ అంశానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి? ఖచ్చితంగా బనకచెర్ల కనుక ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. ఇంకా కృష్ణా జలాల్లో ఇప్పటికే తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ఇక బనకచెర్ల కారణంగా మరింత అన్యాయం జరగబోతుంది అన్నది ప్రభుత్వ వాదనగా ఉంది. ఆ మేరకు ఈరోజు ఆల్ పార్టీ ఎంపీల భేటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎంపీలందరికీ కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లు చేసి ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా బండి సంజయ్ కూడా ఆయన ఫోన్ చేసి ఆహ్వానించారు. ఇక వాళ్ళకున్నటువంటి బిజీ షెడ్యూల్ కారణంగా ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ ఇద్దరు కూడా డెలిగేట్గా హాజరవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఒక్కొక్కరు ఇప్పటికే సెక్రటరేట్ చేరుకుంటున్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కూడా ఈరోజు సమావేశానికి రాబోతున్నారు. ఈరోజు ఎంపీల అభిప్రాయాన్ని తీసుకుని రాబోయే రోజుల్లో బనకచెర్ల అంశానికి సంబంధించి ప్రధానంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. తాము గోదావరిలో రివర్ బేసిన్లో ఉన్నటువంటి అంటే పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ నుంచి దాదాపు 200 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్ ద్వారా ఇటు బనకచెర్లకు తరలిస్తూ ఉన్నాం. ఇక వృధాగా ఉన్నటువంటి జలాలనే తరలిస్తున్నామని చెప్పేసి ఏపీ వాదనగా ఉంది. కానీ ఇప్పటికే కృష్ణా జలాల్లో తెలంగాణకు సంబంధించి తీవ్రని అన్యాయం జరుగుతుంది. పోతిరెడ్డి పాడు ద్వారా ఇటు రాయలసీమకు నీటిని తరలిస్తుంది ఏపీ అక్రమంగా అని చెప్పేసి తెలంగాణ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఇక ఇప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక కేంద్రం అనుమతినిస్తే ఇంకా తెలంగాణలోని ఇటు మహబూబ్నగర్ కావచ్చు, అదేవిధంగా నల్గొండ, మిగతా జిల్లాలకు కృష్ణాలో కూడా తీవ్రని అన్యాయం జరుగుతుంది అనేది ప్రభుత్వ వాదనగా ఉంది. ఆ మేరకు ఈరోజు ఆల్ పార్టీ ఎంపీల సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంకా రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి మరోసారి ఆయన తన వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆ పర్యావరణానికి సంబంధించి అనుమతుల కోసం ఏపీ ప్రాథమికంగా వాళ్ళకు ఒక రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసింది.
ఇక ఆ మేరకు ఖచ్చితంగా ఆ అనుమతులకు సంబంధించి ముందుకు వెళ్తే తెలంగాణ నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి విన్నవించే అవకాశం ఉండబోతుంది. మరోవైపు ఆర్థిక శాఖను కూడా కలిశారు. ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వద్దు అని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ నుంచి అయితే ఆర్థిక శాఖ ముందుంచారు. ఇంకా ఈరోజు ఆల్ పార్టీస్ ఎంపీల సమావేశం తర్వాత పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలి అనే దిశగా వెళ్తారా, లేకపోతే ఎంపీల బృందం ప్రధానమంత్రిని కలిసి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయంపై వివరంగా సమాచారం ఇచ్చి ఆ ప్రాజెక్టుకు అనుమతులు రాకుండా అడ్డుకుంటారా అనేది చూడాలి. ఇక ఏపీ కూడా తెలంగాణపై తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఇంకా కాళేశ్వరం బ్యారేజ్ని నీటి నుంచి ఇటు మలానా సాగర్ కావచ్చు, అదేవిధంగా కొండపోచమ్మకు తెలంగాణ నీటిని తరలిస్తుంది అని చెప్పేసి ఏపీ ఆరోపిస్తుంది. మరి ఇక ఏపీకి సంబంధించి తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తుంది. ఆ అభ్యంతరాలన్నింటిని కూడా ఈరోజు ప్రభుత్వం ఇటు ఎంపీలకు వివరించబోతుంది. ఇక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత అంటే ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఎంపీ అందరితో డిస్కషన్ చేసి కేంద్రం ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తుంది. మురళి, రైట్. ఎంపీ అరవింద్ చేసినటువంటి కామెంట్ అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇదంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేటువంటి మాట, అది బీజేపీ వెర్షన్ కింద తీసుకోవాలంటారు. ఇంకా ఆల్ పార్టీ మీటింగ్ కూడా కంప్లీట్ కానటువంటి సిచ్యువేషన్. ఈ కామెంట్స్ని ఎలా చూడాలంటారు? పార్టీ పరంగా చూడాలంటారు, లేకపోతే వ్యక్తిగతంగా చేసినటువంటి కామెంట్స్ చూడాలి? బనకచెర్ల అంశానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యంతరాలను కూడా వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా తాము సుప్రీంకోర్టు తలుపు తడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టుకి అనుమతులు వచ్చి ఆ ప్రాజెక్టు నిర్మాణం కనుక జరిగితే తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరగబోతుంది, ఏ జిల్లాలకు ఇటు తాగునీటికి కావచ్చు సాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, ప్రధానంగా కృష్ణా జలాల్లో ఎంత నీటిని తెలంగాణ కోల్పోతుంది అన్న అంశాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈరోజు ఎంపీల భేటీలో కూడా అదే అంశాన్ని ఇటు వద్దిరాజు రవిచంద్ర కావచ్చు, అదేవిధంగా దామోదరరావు ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీకి సంబంధించి కిషన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ అంశాన్ని సీఎం కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళాలి అని అన్నారు. మరి బీజేపీ స్టాండ్ ఏంటి బనకచెర్ల విషయంలో అనేది ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఈరోజు సమావేశంలో ఎంపీలు డీకే అర్ణ కావచ్చు, అదేవిధంగా రఘునందన్ ప్రభుత్వం ముందు బీజేపీ స్టాండ్ని కూడా వివరించే అవకాశం ఉంటుంది. ఈ భేటీ తర్వాత వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొత్తం మీద చూస్తే ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి. బనకచెర్ల ఇటు పోలవరం నుంచి బనకచెర్లకు దాదాపుగా 200 టీఎంసీల నీటిని తరలించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రాథమికంగా ఒక నివేదికను కూడా తెప్పించుకుంది. ఇక ఈ ప్రాజెక్టు తెలంగాణలో ఇటు వన్యప్రాణులకు కావచ్చు, అదేవిధంగా అటవీకి సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇక అంతేకాకుండా కృష్ణా జలాల్లో తీరని అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఇప్పటికే ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇక 2 రాష్ట్రాల సీఎంలు దీనికి సంబంధించి అయితే వాళ్ళిద్దరు కూడా అనుకునే ఈ ప్రాజెక్ట్ని చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఆ పార్టీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూసాం. సో ప్రభుత్వం స్టాండ్ ఏంటి అనేది కూడా ఈరోజు ఎంపీలకు ఒక క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రంతో కూడా అమితి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కేంద్రం కనుక అనుమతులు మంజూరు చేస్తే సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వం కేసు వేసే అవకాశాలను కూడా పరిశీలిస్తుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మురళి, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.